క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టు జారీ చేసిన సమన్లపై స్పందించిన ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడం నుంచి మినహాయింపు ఇవ్వాలి అంటూ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో బిజీగా ఉన్నానని, అందువల్ల ఈ నెల 22వ తేదీన కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాలేనని అల్లు అర్జున్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలని ఆయన కోర్టుని కోరారు. అల్లు అర్జున్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను పరిశీలించిన నాంపల్లి కోర్టు అందుకు అనుమతించేందుకు నిరాకరించింది. వీడియో కాన్ఫరెన్స్ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయన పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీటులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. కోర్టు పిటిషన్ను కొట్టివేయడంతో పూర్వపు ఆదేశాల ప్రకారం ఈ నెల 22వ తేదీన నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టమవుతోంది.